ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలంతా. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దీన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ కీలేరి వాత పెట్టినట్టుగా ఓటు కాడ కొట్టాలి. ఓటే మనకున్న ఏకైక ఆయుధం. నిన్న మనం గణతంత్ర దినోత్సవం చేసుకున్నాం. అంబేద్కర్ గారు మహానుభావుడు. ఓటక్కు అనేది ఉన్నది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఈంత మాట్లాడుతున్నాడు ప్రజా సమస్యల మీద గవర్నమెంట్ ఉన్నదని. ఆ ఓటక్కు కనుక లేకపోతే అసలు ఈంత కూడా మాట్లాడకపోవు. ఆయనకు ప్రజాపాలన పెద్దగా చేస్తా, నేను ప్రజాస్వామిక తెలంగాణ మొత్తం ప్రజా దర్బార్ చేస్తా అన్నాడు. ఒక్క రోజు ఉన్నాడు ఆడ. మరి ప్రజా దర్బార్ ఏమైంది? గేట్లు కూడా కొడతా, ఇవి చేస్తా, దొర కోటలు అనే కదా. ఏది నీ పాలన? సినిమా స్టైల్లో వన్ డే సీఎం లెక్క ఒకే ఒక్కటి సినిమా టైప్ అయిపోయింది ఘోరంగా. ఇప్పుడు అర్ధరాత్రి వేతన అన్నారు కదా డబ్బులు, ప్రజలు ఈయన మళ్ళా చీకట్లోకి నెట్టే ముచ్చట అన్నట్టు. ఇదంతా ఏంటంటే మసిపూసి మారికాయ చేసి నిద్రపుచ్చే ముచ్చట్లు ఇవి, నిద్రపుచ్చుడే ఇది, ఇంతకు మించి ఏం లేదు. కానీ ప్రజలు మేలుకున్న తర్వాత నీ ఎంట పడతారు. ప్రజలు మేలుకుంటాళ్ళు, ఒక్కొక్కటి అర్థమవుతా ఉన్నది. నీ ఎంట పడతారు, చీరిసింతకు కడతారు మిమ్మల్ని అందరినీ. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా తగిన బుద్ధి చెప్తారు. లోకల్ ఎలక్షన్లల్లో రిజల్ట్ ఎట్లా ఉండబోతున్నదో, రేవంత్ రెడ్డికి చెంప పెట్టుగా ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారో ఆయన ఎలక్షన్ పెట్టగానే తెలుస్తుంది ఆయనకు.